శుభం. ఈ ఫిలిం రివ్యూ అయితే వెళ్ళి చూద్దాం. మెయిన్‌గా స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకున్న తర్వాత కొంచెం డెప్త్‌గా వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఫిలిం అనేది నాకెలా అనిపించిందనంటే, ఇది జస్ట్ ఓకే అనిపించింది భయ్యా. మరీ అంత బాగుందని చెప్పలేను, మరీ అంత బాలేదని చెప్పలేను. అంటే ఫ్యామిలీతోని అలా వెళ్ళి చూస్తే వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నా ఒపీనియన్. ఓకేనా? ఓకే. స్టోరీ ఎలా ఉంటుందని చెప్పాను కదా! మెయిన్‌గా చెప్పాలంటే ఇది 9 గంటలకు వచ్చే ఒక సీరియల్ భయ్యా. ఇది 2004-2006లో జరిగే స్టోరీ అని చెప్పుకోవచ్చు. 9 గంటలకు వచ్చే సీరియల్‌ని ఒక ఆడోళ్ళు చూస్తూ ఉంటారు. సో, చూసిన తర్వాత వాళ్ళ వే ఆఫ్ క్యారెక్టర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటది. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్‌లు ఏం చేస్తారు, అసలుకి వాళ్ళ మీటింగ్ ఏంది అనేది వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ హస్బెండ్స్ చూస్తారు మీరు ఫిల్మ్‌లో. సో, వాళ్ళు ఏందనేది మీరు ఎంటర్‌గా ఫిల్మ్ చూస్తారు. వాళ్ళ వైఫ్స్ ఏం చేస్తారు ఏందనేది ఇది ఎంటర్‌గా బ్లా బ్లా బ్లా. ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తాను. మెయిన్‌గా చెప్పుకోవాలంటే ఈ 2004-2006లో జరిగే సీన్స్ ఆ మొత్తము ఆ క్యారెక్టర్స్ ఎంటైర్‌గా అదంతా బాగుంది. అంటే మొత్తం చుట్టుపక్కల చూపెట్టే సీన్స్ కానియచ్చు అవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా చెప్పుకోవాలంటే అదొక ప్లస్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మన సమంత గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మీరు ఫిలిం చూసే తెలుసుకోండి. తను ఎంత షేప్ ఉంటుంది, అసలుకి ఏమైంది, తన క్యారెక్టర్ ఏందనేది ఫిలిం చూసి తెలుసుకోండి అని చెప్తాను. కామెడీ పరంగా చూసుకున్నట్టయితే వర్కౌట్ అయిందా అంటే భయ్యా, ఇది జస్ట్ ఓకే అనిపించింది. ఫిలిమే ఓకే అనిపించింది. కామెడీ కూడా ఇది జస్ట్ ఓకే అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్‌గా ఇంకొకటి ఏంటంటే లైక్ భయపెట్టే సీన్స్ అన్నట్టు కొంచెం ఉంటాయి. సో, అవి కూడా అంతలా నాకేం అనిపించలేవు. అవి కూడా నార్మల్ ఇష్ట అయితే వెళ్ళిపోయాయి. సో, అది పాయింట్‌లో చూసుకుంటే ఫిలిం అనేది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు అనే పదం అయితే నేను బల్లగుద్ది అయితే చెప్పగలుగుతాను. అది మాత్రం చెప్తాను. అండ్ ప్రజెంట్ యూత్‌కి ఇలాంటి ఫిలిమ్స్ అనేది ఓకే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అని నేను చెప్తాను. ఓకేనా? అండ్ ఇంకా ఫిలింలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా, ఆ సినిమాటోగ్రఫీ చూసుకున్నా ఇదంతా పర్లేదు అన్నట్టయితే అనిపించింది. ఒకసారి చూసే విధంగా అయితే ఉంటుంది. ట్రై చేయండి. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు అని చెప్తాను. ఇంకా అందరి క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి. ఒక్కళ్ళ క్యారెక్టర్ కూడా నేను బాగాలేదని చెప్పట్లేను. నేమ్స్ పర్టికులర్గా చెప్తే ఇంకా వీడియో లెంత్ అవుతుంది భయ్యా అదన్నట్టు. అండ్ ఓవరాల్గా శుభం మూవీ రివ్యూ అయితే ఇది. వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ భయ్యా. దట్స్ ఇట్ అబౌట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.